రానున్న రోజుల్లో భారతదేశంలో కొత్త చట్టాలు ఏమన్నా అమలు చేయాలన్నా మరి మనకి డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ కావాలనేమో. ఎందుకంటే నిన్న అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ రానున్న నెల రోజుల పాటు భారతదేశం రష్యన్ చమురు కొనుగోలు చేయొచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వారు ఎన్ఓసి జారీ చేసినట్టుగా మరి అన్ని వార్తాపత్రికల్లో నేను చూశాను. మరి ఇక రానున్న రోజుల్లో మనం ఎవరి దగ్గర నుంచి ఏం కొనుగోలు చేయాలి, ఏం పంట పండియాలి అనే విషయాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్టుగా కనబడుతుంది. ఏం లేని దాన్ని 50% వాణిజ్య సుంకాల్ని భారతదేశం మీద అమెరికా మోపి దాని ఏదో తగ్గించినట్టుగా చేసి మరి అమెరికాకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలి అని ఒక నిబంధన పెట్టినట్టుగా అందరం చూసినాం. అదే కనుక అమల్లోకి వస్తే భారతదేశ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అది పక్కన పెడితే మరి మోడీ ఎంతో శక్తివంతమైన నాయకుల్లో ఒకడు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. మరి అమెరికా ఇంత మాట్లాడుతుంటే మనం ఎవరి దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయాలి, లేకపోతే భారతదేశం పాకిస్తాన్ మధ్యలో యుద్ధంని మేమే ఆపినాము అని అమెరికా బహిర్గతంగా చెప్పుకున్నప్పుడు మోడీ ఒక్కసారైనా దాన్ని ఎందుకు ఖండించలేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మోడీ ఏదైనా ఒత్తిడికి తలొగ్గి ఇలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. 2005లో అప్పుడు అమెరికా ఇరాక్ ని ఆక్రమించుకున్నప్పుడు మౌనముని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే ముద్ర వేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి అమెరికా చేసింది తప్పు అని బహిరంగంగా చెప్పారు. As far as the invasion of Iraq is concerned, it was our sincere view that it was a mistake. మరి మోడీ గారు ఈ రోజు బహిరంగంగా వచ్చి భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం ఆపడంలో ట్రంప్ ప్రమేయం లేదు, లేకపోతే మేము భారతదేశం ఎవరి దగ్గర నుంచి కావాలనుకుంటే వారి దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుంది, లేకపోతే అమెరికా ఇరాన్ ని అటాక్ చేయడంలో తప్పు అని బహిరంగంగా చెప్పగలరా? దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అంటే భారత ప్రధాని ఎవరినైనా చూసి భయపడుతున్నారా అనే ఒక అనుమానం కలుగుతుంది. 1950 నుంచి మన భారతదేశం ఆర్థికంగా చాలా వీక్ గా ఉన్న టైంలో కూడా మరి మనం ఎవరి దగ్గర తలొగ్గలేదు, ఎవరి దగ్గర చేయి చాపలేదు. ఇప్పుడు కూడా మన పాలసీ నాన్ అలైన్మెంట్ పాలసీ. అటు రష్యాతోని కానీ ఇటు అమెరికాతోని కానీ ఎవరితో కూడా మనం టిల్ట్ అయినట్టుగా మనకు తెలియదు. కానీ ఈ రోజు మన భారత ప్రధాని ఎందుకు ట్రంప్ చెప్పిన ప్రతిదాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాడో అర్థం కావట్లేదు.